వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. మనం ఈరోజు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బీసీ గురుకుల పాఠశాలలో ఉన్నాం. మనం ఇక్కడ 9 సీట్లు వచ్చాయి దాదాపుగా ఎంబీబీఎస్కి సంబంధించి. ఇంకా కొన్ని సీట్లు వేరే వేరే కేటగిరీలో కూడా రానున్నాయని ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అండ్ ప్రిన్సిపల్. ఏది ఏమైనా ఇప్పుడు మనతో పాటు మరో ర్యాంకర్ ఉన్నారు, నీట్ ర్యాంకర్. అమ్మ, నీ పేరు, నీ ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, ఎలా సాధించావు అదని చెప్పు. సార్, నా పేరు హిమని. మా నాన్నగారి పేరు వెంకట్రావు, మా మదర్ పేరు ఆదినారాయణమ్మ. మా మదర్ ఒక టైలర్, ఫాదర్ ఫార్మింగ్ చేశారు అండ్ ప్రైవేట్ స్కూల్లో మేనేజ్మెంట్. నాకు ఒక చెల్లి, తమ్ముడు సార్. నేను పెద్ద. మా ఫ్యామిలీ మొత్తంలో ఫస్ట్ డాక్టర్ నేను. అది చాలా హ్యాపీగా ఉంది. నేను 490 మార్క్స్ స్కోర్ చేశాను సార్ నీట్ ఎగ్జామ్లో. దీనికి కారణమైన మెయిన్గా సెక్రటరీ సార్కి చాలా థ్యాంక్స్ అనుకుంటున్నా. మా ప్రిన్సిపల్ మేడం ఎప్పుడు మాకు మోటివేషన్ ఇస్తూ, అంటే వీకెండ్ ఎగ్జామ్స్ పెట్టడం కానీ, షెడ్యూల్ కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా మంచిగా చూసుకొని మేడం బాగా మోటివేట్ చేసేది సార్. ప్రతి ఎగ్జామ్కి ఇలా కౌన్సిలింగ్, అంటే ఎక్కడ తప్పులు పోతున్నాయో మొత్తం ప్రతి మిస్టేక్ని రెక్టిఫై చేసి మాకు మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు. మేడంకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఆర్సీఓ సార్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు విజిట్ చేస్తూ మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకొని వాటిని రెక్టిఫై చేసి, ఎలాంటి ప్రాబ్లం రాకుండా మాకు ఇంత మంచి ఎన్వైరన్మెంట్ ఇవ్వడం వల్లనే మేము ఇంత మంచి స్కోర్ చేస్తామని నేను భావిస్తున్నాను. అండ్ మెయిన్గా మా లెక్చరర్స్ యొక్క టీచింగ్, వాళ్ళ కాన్సెప్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు సార్. వాళ్ళు ఎక్కువ ఎలాంటి డౌట్స్ ఉన్నా వెంటనే క్లారిఫై, అంటే చిరాకు పడకుండా ఎంత చిన్న డౌట్ అడిగినా మంచిగా రిసీవ్ చేసుకోవడం అట్లా చేస్తారు. దానివల్ల మాకు ఇంకా ఫ్రీగా ఎలాంటి డౌట్స్ ఉన్నా లెక్చరర్స్ని బాగా అడిగే వాళ్ళ మేము మాకు తగ్గట్టు వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకొని ప్రతిదీ చిన్నదైనా ఎక్స్ప్లెయిన్ చేసేది. లెక్చరర్స్కి, ప్రతి ఒక్క లెక్చరర్కి చాలా థ్యాంక్స్. నా డాక్టర్ అవ్వాలన్న నా ఎయిమ్ని ఫుల్ఫిల్ చేయడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్. అంటే డాక్టర్ ర్యాంక్ ఇంత అని మీరు ఏమైనా టార్గెట్ పెట్టుకుంటారు మీ ప్రిపరేషన్లో? ఆ ర్యాంక్ తగ్గట్టు మీరు రీచ్ అయ్యారా మీరు లెక్చరర్ సహాయం? సార్, ఫస్ట్ అటెంప్ట్లో నాకు 480 స్కోర్ వచ్చింది. అంటే ఇంత టార్గెట్ కాదు కానీ దానికన్నా ఎబో తెచ్చుకోవాలనేది టార్గెట్ ఉంది. లెక్చరర్స్ సైన్స్ ఖచ్చితంగా ఇంత టఫ్ పేపర్లో ఫస్ట్ అటెంప్ట్లో స్కోర్ చేసినట్టే చాలా హ్యాపీ ఉంది. ఇది ఖచ్చితంగా వాళ్ళ వల్లనే అని నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఎట్లా, అంటే మీకు ఏమైనా స్పెషలైజేషన్ ఇంట్రెస్ట్ ఉన్నారా ఎంబీబీఎస్ తర్వాత? నేను న్యూరాలజీ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే బయట అంటే చాలా వరకు మెంటల్ రిటార్డ్ చాలా వరకు ఉంటాం, వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలని నా ఉద్దేశం. ఇప్పుడు చాలా మంది చదువుకొని అబ్రాడ్ వెళ్ళిపోతుంటారు డాక్టర్స్ మన దగ్గర. మీకు ఎట్లా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, లేదా ఇక్కడే చేయాలని? ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయింది సార్. ఎందుకంటే మన కంట్రీని మనం సర్వ్ చేయడం కన్నా గొప్ప ఆపర్చునిటీ ఇంకొకటి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే ఉండి వీలైనంత, అంటే గవర్నమెంట్ నాకు 5th క్లాస్లో నేను గురుకులలో జాయిన్ అయ్యాను సార్. 5th నుంచి 8thలో ఎస్ఓఈ అని ఒక ఎగ్జామ్ వస్తుంది. ఎస్ఓఈ నుంచి ఇంటర్లో సిఓఈకి వచ్చినారు. అంటే గవర్నమెంట్ 5th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఇంత ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినందుకు నేను గవర్నమెంట్కి ఎట్లా వల్ల అంటే రిటర్న్ థ్యాంక్స్, అంటే గ్రాటిట్యూడ్ తెలపాలనుకుంటున్నాను. అది ఓన్లీ ఇట్లా పేద ప్రజలకు ఇట్లా సర్వ్ చేయడంతో అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. అదమ్మా, ఇప్పుడు ఎక్కువ కార్పొరేట్ అంబియన్స్, కార్పొరేట్ టీచింగ్ అయితే సీట్లు వస్తాయి, అన్ని ప్రకటనలు టీవీలో పేపర్లు చూసినప్పుడు అట్లా మీకు ఏమైనా అనిపించిందా డిసప్పాయింట్మెంట్? అంటే జనరల్గా గవర్నమెంట్ కాలేజెస్లో స్టడీ అవుతుంటుందా అందరూ ఫీల్ అవుతారు కదా సార్. కానీ నేను ఇక్కడికి వచ్చి అంటే సివిలో జాయిన్ అయినాక తెలుసుకున్నాను. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ, ఫుడ్ కానీ, మెయిన్గా స్టడీ అయితే ఎలాంటి కార్పొరేట్ సిస్టమ్ తోటి తక్కువ కాదు, వాటితో పోటీ పడేలా మమ్మల్ని ప్రిపేర్ చేసిన లెక్చరర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అంటే మాకు మెటీరియల్స్ ఏమైనా ప్రొవైడ్ చేయమని అడిగినా ప్రతిదీ కార్పొరేట్ సిస్టమ్తో పాటు పోటీ పడేలా మమ్మల్ని చేసేది. దేనికి తక్కువ కాదు. ఇక్కడ గవర్నమెంట్ అయినా సరే సిఓఈ అన్నిటితో పోటీ పడేలానే ఉంది. శెట్టిపాలెం విలేజ్ సార్, వేంపల్లి మండలం, నల్గొండ డిస్ట్రిక్ట్. ఎట్లా మీ ఊరి నుంచి చాలా మంది కాల్ చేసిరా, ఎట్లా అక్కడ ఎట్లా ఉంది ఫీలింగ్ అంతా? అందరు హ్యాపీ ఉన్నారా? మీ పేరెంట్స్ చాలా ప్రౌడ్ ఉన్నారు సార్. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ డాక్టర్ నేను. అది ఫస్ట్ అటెంప్ట్లో గవర్నమెంట్ కాలేజ్లో చదివినాక చాలా ప్రౌడ్ ఉన్నారు.
ఓకే, థ్యాంక్ యూ మా, కంగ్రాచులేషన్స్. సో విన్నాం కదా మనం ఇప్పుడు బీసీ గురుకులాలకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి దాదాపు 9 సీట్లు ఇక్కడ ఉన్న గర్ల్స్ ర్యాంకర్స్ సాధించారు. సో తను ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చారు. సో కంపల్సరీగా ఎంబీబీఎస్ ని కంప్లీట్ చేసి దేశానికే సేవ చేయడానికి తను ఆలోచిస్తుంది. అంతేకాకుండా కార్పొరేట్ సంబంధించిన ఈ ఎడ్యుకేషన్ చుట్టుముట్టు ఉన్న ఈ వాతావరణంలో కూడా డిస్టర్బ్ కాకుండా ఇక్కడ మాకిచ్చిన ఏదైతే కోచింగ్ కూడా దేన్ని తీసుకోలేదు గవర్నమెంట్ లో కూడా వాళ్ళతోనే మేము ఈ ర్యాంక్ సాధించాము. సో దీంతో జీవితంలో ముందుకెళ్ళాలి. అంతేకాదు న్యూరాలజీకి సంబంధించిన స్పెసిఫికేషన్ కూడా తాను స్పెషలైజ్డ్ ఒక ఫ్యాకల్టీని కూడా ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ టీచర్స్ కి క్రెడిట్ పోవాలి, మేము వాళ్ళని అంతగా మోటివేట్ చేసినందుకు. సో వాట్ ఎవర్, ఆల్ ద బెస్ట్ మా ఫర్ యువర్ ఫ్యూచర్. సో సాక్షి ఎడ్యుకేషన్ నుంచి కూడా తనకు కంగ్రాచులేషన్ చెప్తూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను.